ఇక్కడ పెట్టాం. తెలుగు దేశం అంటే నమ్మకమే కాకుండా ఫౌండర్ మెంబర్గా ఉండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం జెండా మోసిన ఏకైక వ్యక్తి మూలారెడ్డి గారు. ఆయన కూడా ఈరోజు దండేసే అవకాశం వచ్చింది, నివాళులర్పించే అవకాశం వచ్చింది. ఇవన్నీ జరిపిన దానికి మీ అందరినీ అభినందిస్తూ, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుంది కానీ మళ్ళా కార్యకర్తల మీటింగ్ ఉంది, ఇంకా చాలా పనులు ఉన్నాయి. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇదొక చరిత్ర. ఈ చరిత్ర చిరస్థాయిగా ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం కోసం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఒక చారిత్రక వేదికగా ఈ మండపేట నియోజకవర్గాన్ని, ముఖ్యంగా ఈ రాయవరం గ్రామాన్ని నిలిపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నియోజకవర్గం తరపున, ఈ జిల్లాల తరపున హృదయపూర్వకమైన కృతజ్ఞత అభివందనాల్ని తెలియజేసుకుంటున్నాం. ఒక్కసారి మీరందరూ మీ యొక్క హర్షధ్వానాలతో గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ కృతజ్ఞతల్ని తెలపాలని, ఒక చరిత్రకి ఇక్కడ నాంది పలికినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశాన్ని అద్భుతంగా ఇక్కడ అందించినటువంటి గౌరవ శాసన సభ్యులకి, అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులకి, అదేవిధంగా తరలి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులకి హృదయపూర్వకమైన కృతజ్ఞత అభివందనాల్ని తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇది చరిత్ర. రాయవరం, ఈ మండపేట నియోజకవర్గం ఎప్పటికీ మరిచిపోని చరిత్ర. చంద్రబాబు నాయుడే ఒకే ఒక్క నాయకుడే, ఎక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే.